హలో ఎన్నికల ప్రక్రియను సులభతరం, నమ్మదగినది మరియు పారదర్శకంగా చేయడానికి భారత ఎన్నికల సంఘం గత 6 నెలల్లో 28 కొత్త విధానపరమైన నిర్ణయములను ప్రారంభించింది. వీటిని 6 భాగాలుగా విభజించారు. రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్నికల వ్యవస్థల ప్రక్షాళన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఓటరు జాబితాల ఖచ్చితత్వం, ఓటింగ్ సౌలభ్యం మరియు సామర్థ్య నిర్మాణం. అందులో భాగంగా బిఎల్ఓల గుర్తింపు కార్డుల కోసం కమిషన్ యొక్క కొత్త నిర్ణయాల గురించి తెలుసుకుందాం. బిఎల్ఓలు అనువారు ఎన్నికల కమిషన్కు ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో స్థానికంగా నివాసముంటున్న లేదా స్థానికంగా ఉద్యోగం చేయుచున్న వారిని ఎన్నికల కమిషన్ వారు పోలింగ్ కేంద్రంనకు ఒకరు వంతున బిఎల్ఓగా నియమిస్తారు. బిఎల్ఓలు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన వారిని ఓటర్ జాబితాలో చేర్చుటకు మరియు ఉన్న ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడంలో సంబంధిత ఈఆర్ఓనాకు సహాయకులుగా ఉంటారు. వారు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను విచారణ చేయు సమయంలో ప్రజలు సులువుగా సదరు బిఎల్ఓలను గుర్తించి వారికి సహకరించుట కొరకు ఫోటో గుర్తింపు కార్డులను రూపొందించి జారీ చేయుటకుగాను కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలకు వారు సమాచారం ఇచ్చువారిపై నమ్మకాన్ని, ప్రామాణికంను పెంచుటకు మరియు పారదర్శకతను పెంపొందించుటకుగాను ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తదుపరి సిరీస్లో ఇతర నిర్ణయంలను గూర్చి తెలుసుకుందాం. కమిషన్ గురించి నవీకరణల కోసం ఎలక్షన్ కమిషన్ వారి అన్ని సోషల్ మీడియా వేదికలను అనుసరించండి మరియు సభ్యత్వాన్ని పొందండి.